కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో కాళేశ్వరం నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. 85 గేట్లు ఎత్తివేయడంతో 1,11,6 క్యూసెక్కుల జలాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ నీరంతా వృధాగా సముద్రంలో కలుస్తోంది. అదేవిధంగా 2 పిల్లర్లు కుంగితే మొత్తం బ్యారేజ్ కూలిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాహనాల రాకపోకలను అనుమతించి ప్రాజెక్టు మొత్తం కూలిపోవాలని కుట్రకు తెరలేపింది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులను తీసివేసింది. దాంతో రాత్రి సమయంలో ప్రాజెక్టు మీదుగా భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్, పాతగూడెం, ఆసరెల్లి, అంకిసా, రంగధాంపేట, కొత్తపల్లి, వడిదేం నుండి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో కాళేశ్వరం నీళ్లన్నీ వృధాగా పోతున్నాయి. 85 గేట్లు ఎత్తివేయడంతో 1,11,6 క్యూసెక్కుల జలాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ నీరంతా వృధాగా సముద్రంలో కలుస్తోంది. అదేవిధంగా 2 పిల్లర్లు కుంగితే మొత్తం బ్యారేజ్ కూలిపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాహనాల రాకపోకలను అనుమతించి ప్రాజెక్టు మొత్తం కూలిపోవాలని కుట్రకు తెరలేపింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులను తీసివేసింది. దాంతో రాత్రి సమయంలో ప్రాజెక్టు మీదుగా భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్, పాతగూడెం, ఆసరెల్లి, అంకిసా, రంగధాంపేట, కొత్తపేట, వడిదేం నుండి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.